హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం డిజిటల్ మార్కెటింగ్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఆ మాడ్యూల్ ఏంటి అని అయితే మీకు ఇంతవరకే అర్థమై ఉంటుంది. ఆ మాడ్యూల్ ఏంటి అంటే ఎస్ఈఓ. ఎస్ఈఓ అనేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ గైస్. ఈ మాడ్యూల్లో ఏంటంటే మనమైతే చాలా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే మనమైతే ఒక బేసిక్ లెవెల్లో అయితే స్టార్ట్ చేసి దాన్ని అయితే నేర్చుకుందాం. ఫస్ట్ అయితే నేను డెఫినేషన్ అయితే మీకు చెప్తాను. ఆ డెఫినేషన్ చెప్పిన తర్వాత వాట్ ఈజ్ ఎస్ఈఓ చెప్పిన తర్వాత దెన్ ఏంటంటే దాంట్లో ఏదైతే టైప్స్ ఉంటాయో అవన్నీ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే డెఫినేషన్ అయితే చూద్దాం. ఓకేనా? వాట్ ఈజ్ ఎస్ఈఓ? ఎస్ఈఓ stands for search engine optimization. It is a process we can optimize our keywords in search engine and gain organic quality and quantity traffic to our website or web page. ఓకేనా? ఇదైతే డెఫినేషన్. దీన్ని మనం తెలుగులో చూసుకున్నట్లయితే ఎస్ఈఓని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేసి అయితే అంటారు. మనం ఏదైతే మన వెబ్సైట్ కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ అన్నిటినీ ఆప్టిమైజ్ చేసి సెర్చ్ ఇంజిన్లో మనం ఏంటంటే ఆర్గానిక్గా ఆర్గానిక్ ట్రాఫిక్గా అనేది మన వెబ్సైట్కి కానీ మన వెబ్ పేజ్కి కానీ తెచ్చుకునే ప్రాసెస్ని ఏమంటామంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేసి అయితే అంటాం. ఓకేనా? అదైతే వాట్ ఈజ్ ఎస్ఈఓ. అర్థమైందా? ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏంటి అంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎస్ఈఓ అంటే మనకేంటంటే టోటల్ ఏంటంటే 4 టైప్స్ ఉంటాయి. కానీ ఏంటంటే మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్స్లో కానీ చాలా వీడియోస్లో ఏంటంటే ఓన్లీ 2 టైప్స్ మాత్రమే చెప్తూ ఉంటారు. ఓకేనా? అదేంటి అంటే ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ మాత్రమే చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే లోకల్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ ఎవరు ఏంటంటే చెప్తూ ఉండరు. ఓకేనా? కానీ అది కూడా ఏంటంటే మనకు చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? ఈ ఈ వీడియోలో అయితే మనం ఒక బేసిక్ లెవెల్లో అయితే అర్థం చేసుకుందాం ఈ టైప్స్ ఏంటి అనేది. నెక్స్ట్ అయితే ఈచ్ టైప్ ఏంటంటే నేను ఇండివిజువల్ వీడియో అయితే క్రియేట్ చేస్తాను. ఆ ఇండివిజువల్ వీడియోలో ఏంటంటే మీకేంటంటే ఈజీగా అలానే సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్డెప్త్గా అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటంటే మన వెబ్సైట్ ఏదైతే ఉందో మన వెబ్సైట్లో ఆప్టిమైజేషన్ అనేది చేస్తాం. ఓకేనా? ఆప్టిమైజేషన్లో చేసే ప్రాసెస్లో దాంట్లో కూడా కొన్ని ఏంటంటే మన ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకేనా? ఆ ఫ్యాక్టర్స్ అన్నీ మనం ఏంటంటే పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేసామంటే మన వెబ్సైట్ అయితే మంచిగా అయితే సెర్చ్ ఇంజిన్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి అంటే ఏదైతే మన వెబ్సైట్ ఉందో అవుట్ సైడ్ మన వెబ్సైట్లో ఇంటర్నెట్లో ఏంటంటే మన వెబ్సైట్లో కాకుండా అవుట్ సైడ్ వెబ్ పేజెస్తో లింకప్ చేయడం కానీ దాంట్లో ఏంటంటే దాంట్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకేనా? ఆ ఫ్యాక్టర్స్ అన్నీ ఎలా చేయాలి ఏంటి అని అయితే ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో అయితే మనం తెలుసుకుంటాం. లోకల్ ఎస్ఈఓ ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే మన వెబ్సైట్ ఉంది, ఇప్పుడు మనం ఒక పర్టికులర్ లొకేషన్లో బిజినెస్ చేస్తున్నాం. ఓకేనా? మన పర్టికులర్ లొకేషన్లో బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ లోకల్ ఏరియాలో మనకేంటంటే ట్రాఫిక్ తెచ్చుకోవడం కానీ కాల్స్ తెచ్చుకోవడం కానీ ఓకేనా, డైరెక్షన్స్ స్టోర్ విజిట్స్ చేయించడం కానీ ఇలాంటివన్నీ ఏంటంటే ఈ లోకల్ ఎస్ఈఓలో యూజ్ చేసి మనము ట్రాఫిక్ని ఇవన్నీ ఏంటంటే గెయిన్ చేయొచ్చు. అలానే టెక్నికల్ ఎస్ఈఓ ఇవన్నీ ప్రాసెస్ ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఈ ప్రాసెస్ అంతా చేసి టైప్స్ అన్నీ చేసే ప్రాసెస్లో మనకి ఏదైనా ఎర్రర్స్ వచ్చినా, మనకి ఏదైనా బ్రోకన్ లింక్స్ ఉన్నా, లేకపోతే సంథింగ్ ఏదైనా ఎర్రర్స్ ఉన్నా, అలానే మన వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా ఈ ప్రాసెస్ అన్నీ ఏంటంటే ఫైండ్ అవుట్ చేసేది ఈ టెక్నికల్ ఎస్ఈఓ. ఓకేనా? ఈ టైప్స్ ఏంటంటే మనకి ఎస్ఈఓలో ఇంపార్టెంట్. ఈ టైప్స్లో ఏంటంటే మళ్ళీ మనకి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈచ్ ఆన్ పేజ్కి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆఫ్ పేజ్కి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియోలో అయితే మీకు అసలు ఎస్ఈఓ అంటే ఏంటి, దానిలో టైప్స్ ఏంటి అనేసి అయితే అర్థమైంది కదా. ఓకేనా? మీరేంటంటే ఇప్పుడు ఎప్పుడైతే నేర్చుకుంటారో మీకు ఎందుకు ఈ కోర్సుని ఎంత ఇన్ డీటెయిల్గా ఇట్లా స్టెప్ బై డివైడ్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరేంటంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా మీరేంటంటే నోట్ చేసుకోవచ్చు. ఇది ఎస్ఈఓ అంటే వాట్ ఈజ్ ఎస్ఈఓ, దీనిలో టైప్స్, టైప్స్లో ఏ టైప్స్ ఉన్నాయి, ఈజీగా ఏంటంటే మీరు నోట్స్ కూడా
ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఏంటంటే మీరు ఇన్‌స్టిట్యూట్స్‌లో మనీ కట్టి ఈవెన్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది 25,000 వరకు ఏంటంటే ఛార్జ్ చేస్తారు బయట. మీకు ప్రాక్టికల్‌గా కావాలి అంటే ఈవెన్ ఏంటంటే 25,000 పే చేసినా కూడా మీకు ప్రాక్టికల్‌గా ప్రొవైడ్ చేస్తారు అన్న గ్యారంటీ అయితే లేదు. కానీ ఏంటంటే అక్కడికన్నా నేను ఎంత ఇన్ డెప్త్‌గా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరేమన్నా డౌట్ ఉంటే ఒకసారి డెమో కూడా బయట ఇన్‌స్టిట్యూట్స్‌లో అటెండ్ అయ్యి చూడండి. ఎలా చెప్తారు? ఎంత వాళ్ళేంటంటే ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడినే కదా! నాకు ఐడియా ఉంది. నేనేంటంటే బేసిక్ లెవెల్‌లో నేర్చుకునేటప్పుడు ఎప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ నేర్చుకునేటప్పుడు నేనేంటంటే కంప్లీట్‌గా థియరిటికల్‌గానే నేను నేర్చుకున్నా. తర్వాత మనము ప్రాక్టికల్‌గా ఏదైనా నేర్చుకోవాలి అంటే మనం ఇంటర్న్‌షిప్ చేయాలి. ఫ్రీగా 3 మంత్స్ వర్క్ చేయాలి. ఓకేనా? లేకపోతే ఏంటంటే ఆ ఇంటర్న్‌షిప్‌లో ఏంటంటే 6,000 అలా పే చేస్తారు. ఓన్లీ 6,000 అలాంటి 6,000 కోసం వర్క్ చేసి మనం రియల్ టైమ్‌గా నేర్చుకున్న తర్వాత మనకు గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి నేను ఆ 6,000 కాకుండా అక్కడ 6 మంత్స్ మీకు సేవ్ చేసే అంత స్టఫ్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఏంటంటే మీరు ఎవ్రీథింగ్ ఏంటంటే స్టెప్ బై నోట్ చేసుకొని మరి ప్రాక్టీస్ చేసుకుంటారనే కోర్స్‌నైతే ఎలా అయితే క్రియేట్ చేయడం, డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఈ కోర్స్ అయితే మీకు కంప్లీట్‌గా అయితే ప్రొవైడ్ చేస్తూనే వస్తాను. ఎవ్రీథింగ్ ఏంటంటే కాన్సెప్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ మీరైతే మంచిగా అయితే నేర్చుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియోలు అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కింద అయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా! దాన్నైతే క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇక వీడియోనైతే నచ్చిందనుకుంటే లైక్ చేయండి. అలా ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? అలానే ఇది ఎవరికైతే యూజ్ అవుతుంది అని మీరు ఫీల్ అయినట్టయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.